బట్టతల లేదా జుట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జనజీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలితో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోను కాని వారుండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది, అది వంశ పారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. 25 ఏళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. జుట్టు రాలడానికి కారణాలు అనేకం, కొన్ని వందల్లోనే చెప్పొచ్చు. ఒక స్థాయిలో జుట్టు రాలటం అందరిలోనూ సహజంగా జరిగేది. అయితే కొంతమందిలో మాత్రం అసాధారణ స్థాయిలో వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఏది సాధారణం, ఏది అసాధారణం అనేది తెలుసుకోవటం అవసరం. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడని కాస్మోటిక్స్ అన్నిటి ఫలితం జుట్టు రాలిపోవడం ఇప్పుడు అందరినీ విపరీతంగా వేధిస్తున్న సమస్య. దీని నివారణ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ ఫలితాలే అందరికీ ఒకే విధంగా ఉండవు. అసలు జుట్టు రాలిపోవడానికి గల అసలు కారణాలు తెలుసుకోవాలి. జుట్టు రాలడానికి రెగ్యులర్ గా కొన్ని సహజ కారణాలేంటో మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకర కారణాలు కూడా ఉన్నాయి. జుట్టు రాలడానికి రెగ్యులర్ గా కొన్ని సహజ కారణాలుంటే మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకర కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం. హెరిడిటీ. 25 ఏళ్లలోపు ఉన్న వారిలో జుట్టు ఎక్కువగా రాలుతుంటే అది జన్యుపరమైన సమస్యలు అయ్యుండవచ్చు. అయితే ఈ సమస్య చాలా రేర్ గా ఉంటుంది. 1 నుంచి 50లో మాత్రమే కనుగొనవచ్చు. కుటుంబంలో బట్టతల ఉంటే మీరు ఏమి చేసినా దీన్ని చక్కదిద్దలేరు. మీరు సరైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం ద్వారా ఎక్కువ జుట్టును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా వేగంగా జుట్టు రాలడానికి దోహదపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, పిజ్జా, బర్గర్. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, కంప్యూటర్తో సహజీవనం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, పిజ్జా, బర్గర్ ఇలా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఖర్జూరం తదితర పౌష్టికాహారం తగ్గించుకోవడంతో శరీరానికి తగినంత పోషకాహారం లభించడం లేదు. ఈ పోషకాహార లోపానికి మరోవైపు మానసిక ఒత్తిడి తోడవడంతో ఆరోగ్యం దెబ్బతిని జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రేడియేషన్ ప్రభావంతో జుట్టు రాలిపోయే అవకాశం. ఆధునిక యువతలో కంప్యూటర్ల ముందు కూర్చొని ఉద్యోగాలు చేసే వారే ఎక్కువగా ఉన్నారు. రేడియేషన్ ప్రభావంతో జుట్టు రాలిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు. చిన్న వయసులోనే యువతీ యువకులలో విపరీతమైన ఆందోళన చోటు చేసుకుంటోంది. మరి రాలిపోయిన జుట్టును తిరిగి తలపైకి తెచ్చుకోగలగడం సాధ్యమా? హార్మోన్ లోపం, హైపోథైరాయిడిజం, రక్తాల్పత, ఇనుము, విటమిన్ B12 లోపం, ఇన్ఫెక్షన్, డైటింగ్, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వల్ల, పోషకాహార లోపం వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల జీవక్రియలు దెబ్బతినడంతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. 25 ఏళ్లలోపు ఎక్కువ జుట్టు రాలుతున్నట్లయితే అందుకు హార్మోన్లు కూడా ప్రధాన కారణం. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. రక్తహీనత. ఐరన్ లోపం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువైనప్పుడు శరీరం చాలా డిఫరెంట్ గా పనిచేస్తుంది. జుట్టు రాలడం మాత్రమే కాదు, చర్మం పెలుసుగా మారుతుంది. బలహీనత మరియు తలనొప్పి మరికొన్ని లక్షణాలు కనబడతాయి. సడన్ గా బరువు తగ్గటం వల్ల. రెగ్యులర్ డైట్ తో పాటు కొన్ని ఎఫెక్టివ్ వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉండదు. అయితే చాలా మంది ఈ విషయాన్ని నమ్మరు. 25 ఏళ్లలోపు బరువు తగ్గడం వల్ల జుట్టును కోల్పోతారు. స్ట్రెస్. ఒత్తిడి సైలెంట్ కిల్లర్. 25 ఏళ్లలోపు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి వల్ల ప్రతి ఒక్క యవ్వనస్తుల్లో టాలోజెన్ ఎఫ్ల్యూవియం అనే ఎంజైమ్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా జీవించాలి. విటమిన్ ఏ. ఎప్పుడైతే శరీరంలో విటమిన్స్ తక్కువవుతాయో అప్పుడు శరీరంలో కనిపించే 1-2 లక్షణాలు జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు. 25 ఏళ్లలోపు అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలుతున్నట్లయితే ఖచ్చితంగా విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రోటీన్ల లోపం. ప్రోటీన్లు మన శరీరంను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటుంది, క్రమంగా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కాబట్టి డైలీ డైట్ ద్వారా ప్రోటీన్లను శరీరానికి అందివ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల. మన రోగ నిరోధక శక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటో ఇమ్యూన్ జబ్బులుగా పేర్కొంటారు. ఉదాహరణకు పేనుకురుకుడు అనగా అలోపేషియా ఏరటా వల్ల మాడు, కనుబొమ్మలు, మీసం, గడ్డం, శరీరంలో ఏ భాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచులుగా కనిపిస్తుంటాయి. లకైన్ ప్లానస్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. లూపస్ అనే కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోవచ్చు. ట్యూమాటిక్ ఈవెంట్స్.
యాక్సిడెంట్స్ అత్యంత ఆప్తులను కోల్పోయినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. ఎక్కువ రోజులు డిప్రెషన్ వల్ల ఎయిర్ ఫాల్కు కారణమవుతుంది. ఎక్కువ రోజులు జ్వరం వస్తే, టైఫాయిడ్, మలేరియా లేదా వైరల్ ఫ్లూ వంటి జ్వరాల బారిన పడినప్పుడు వీటి నుండి బయటపడటానికి కనీసం 15 రోజుల పైనే పడుతుంది. హెయిర్ ఫాల్కు ఇది కూడా ఒక షాకింగ్ రీజన్ కావచ్చు. బర్త్ కంట్రోల్ పిల్స్. ప్రస్తుత కాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్ను వినియోగించడం ఎక్కువైనది. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో హార్మోన్లో అసమతుల్యతలు ఏర్పడతాయి. ఫలితంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. హెల్మెట్స్ అనేవి బైక్ డ్రైవింగ్లో ఎక్కువగా ఉపయోగించేటివి. బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళు భద్రత కోసం ఎక్కువగా వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే శరీరానికి ఎంత భద్రత అయినా తలకు మాత్రం ఒక రకంగా హాని జరుగుతుంది. అదెలా అంటే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. హెల్మెట్స్ ను ఎక్కువసేపు పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల తలలో చెమట ఎక్కువగా పట్టి కురులి యొక్క మూలాలు బలహీనపడేలా చేస్తుంది. అందువలనే అతి చిన్న వయసులో ఉన్నవారిలో కూడా జుట్టు రాలడం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించే వారిలో మాత్రమే ఇటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. మరీ వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం వల్ల. స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం కంటే చల్లటి నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలామంది సౌందర్య నిపుణులు పరిశోధన ద్వారా తెలుపబడినది. అయితే కొంతమంది నిపుణులు మాత్రం దీనిని వ్యతిరేకించారు. వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవుతాయి. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లను తలకు పోసుకోవడం వల్ల తల వెంట్రుకలకు సంబంధించిన ఫోలిసెల్స్ తెరుచుకోవడంతో తల వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.